brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పరిశ్రమ. ఇటీవల ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తారు అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. ఏటా 10 కోట్లకు పైగా ఆదాయం వస్తున్నా మూసివేతకు రంగం సిద్ధమవుతోందా? ఏలూరు జిల్లాలో ఆయిల్ పామ్ కంపెనీ ఎదుర్కొంటున్న సమస్యలపై టీవీ9 స్పెషల్ ఫోకస్. రాష్ట్రంలో మొట్టమొదటి పామాయిల్ ఫ్యాక్టరీ మూతపడబోతుందా? ఏటా కోట్ల రూపాయల ఆదాయం వస్తున్న ప్రభుత్వ రంగ సంస్థకు ఎందుకు ఈ కష్టాలు దాపురించాయి? పామాయిల్ ఫ్యాక్టరీ మూతపడితే పామాయిల్ రైతులకు జరిగే నష్టమేంటి? దీని వెనక ప్రైవేటు కంపెనీల మాయాజాలం ఉందా? రైతుల జీవితాలతోటి పామాయిల్ కంపెనీలు చెలగాటమాడుతున్నాయా? ఈ స్టోరీలో చూద్దాం. ఏలూరు జిల్లా పెదవేగిలో పామ్ ఆయిల్ ఉత్పత్తి చేసేందుకు ఏపీ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1992లో ఏర్పాటైన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ అంచెలంచెలుగా ఉత్పత్తి పెంచుకుంటూ పోయింది. గంటకు 1 టన్ను ఉత్పత్తి చేసిన సంస్థ ప్రస్తుత సామర్థ్యాన్ని 24 టన్నులకు పెంచుకుంది. దేశంలో ప్రస్తుతం పామ్ ఆయిల్ అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే. ఇక రాష్ట్రంలో పామ్ ఆయిల్ సాగులో ఏలూరు జిల్లాదే అగ్రస్థానం. అంతర్జాతీయంగా పామ్ ఆయిల్ కి డిమాండ్ ఉండడంతో ఇక్కడి రైతులు పామ్ ఆయిల్ సాగుకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రంలో 2.75 లక్షల హెక్టార్లలో పామ్ ఆయిల్ సాగు చేస్తుండగా ఏలూరు జిల్లాలో 1,35,000 ఎకరాల్లో పామ్ ఆయిల్ తోటలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది రైతులు ఈ పంటను సాగు చేస్తుండగా మరో 10 లక్షల మంది పరోక్షంగా వీటిపై ఆధారపడ్డారు. 2,49,000 హెక్టార్లో 2 లక్షల మంది రైతులతో మా మీద 10 లక్షల మంది డిపెండ్ అయ్యి ఉండి ఈ పరిస్థితిలో మీరు ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో ఆదుకోపోతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక కరెక్ట్గా స్టెప్ తీసుకోకపోతే రాబోయే కాలంలో పామాయిల్ మనుగడ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైతే ఫ్యాక్టరీని కొత్తది కట్టాలి, అదేవిధంగా ఓఈఆర్ పెంచే విధంగా కూడా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో ఆయిల్ పామ్కి సంబంధించి, ఎందుకంటే రాష్ట్రంలో లక్షలాది ఎకరాల నుండి ఆయిల్ పామ్ పంట, దీనికి సంబంధించి రైతులకు ఎక్కువగా కూడా దీనిపైన ఆధారపడుతున్న నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ ఫ్యాక్టరీని కాపాడాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏటా 1,80,000 టన్నుల ఆయిల్ ఉత్పత్తితో 10 కోట్ల ఆదాయాన్ని పొందుతున్న పెదవేగి ఆయిల్ పామ్ సంస్థపై నీడలు అలుముకున్నాయి. ఒక పక్క కాలం చెల్లిన యంత్రాలు, మరోపక్క తగ్గిపోతున్న ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్తో కంపెనీ భవితవ్యం ప్రమాదంలో పడింది. మరోపక్క ప్రైవేట్ పామ్ ఆయిల్ కంపెనీల నుంచి వస్తున్న పోటీతో పెదవేగి ఆయిల్ పామ్ తట్టుకోలేకపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. పామాయిల్ పండించేటువంటి రైతుకి ధరని నిర్ణయించేది ఎవరు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఉన్న ఒక్క ఫ్యాక్టరీ, ఈ రాష్ట్రానికే ఉన్నటువంటి ఒకే ఒక ఫ్యాక్టరీ, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీని ఎందుకు ఈరోజు ప్రైవేటైజేషన్ చేయాలనేటువంటి ఆలోచన మీరు చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాలంలో ఆవిర్భవించిన ఇక్కడి పామాయిల్ పరిశ్రమ అనంతర కాలంలో ఊపందుకుంది. మొదటిసారిగా 1988లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పామాయిల్ సాగు ప్రారంభమైంది. పామాయిల్ పరిశోధనా కేంద్రం సైతం ఇక్కడ ఏర్పాటైంది. తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో 3 పామాయిల్ ఫ్యాక్టరీలుండగా మరికొన్నింటిని కూడా ప్రారంభించే యోచనలో ఉండగా ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది అంటున్నారు రైతులు. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామంటున్నారు. దేశంలో పామాయిల్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఏలూరు జిల్లాలో పెదవేగి ప్రాంతంలో ప్రత్యేకంగా పామాయిల్కి సంబంధించి పరిశోధనా కేంద్రం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ని తీసేటువంటి మిల్లు కూడా, అంటే ఫ్యాక్టరీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పామాయిల్ మొక్క ఉందో దీన్ని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మొక్కను నాటారు. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అప్పట్లో వేసినటువంటి చిన్న మొక్క ఇప్పుడు చాలా పెద్దగా ఎదిగింది. అదేవిధంగా రైతులు కూడా ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ పోతున్నారు విస్తీర్ణాన్ని. అంటే చాలా గర్వంగా ఉందండి. ఎన్టీ రామారావు గారు స్వర్గీయ 1987లో ఈ మొక్క మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసి మొట్టమొదటిసారిగా ఈ పొలంలో నాటడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఆయిల్ పాము ఉత్పత్తిలో కానీ సాగులో కానీ పయనీర్గా ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 8 ప్రైవేట్ పామాయిల్ పరిశ్రమలు ఉండగా పెద్దవేగిలో ఒక్కటే ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న పరిశ్రమ. తెలంగాణలోని ప్రభుత్వ ఆయిల్ ఫెడ్ నిర్ణయించిన నూనె ఉత్పత్తి రేటు ప్రకారం ఇక్కడ రేటును నిర్ణయించి రైతులకు చెల్లిస్తున్నారు.
పెదవేగిలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేటు పడిపోవడంతో జిల్లాల్లో కొన్ని మండలాల్లో సాగుతున్న పామాయిల్ పంటను ప్రైవేటు కంపెనీలకు తరలించడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. ఎక్కడో తెలంగాణలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు వచ్చి ఓఈఆర్ మీద ఆధారపడి రేటు నిర్ణయిస్తున్నారు తప్ప ఈ ఫ్యాక్టరీని ఒక 150 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఒక మంచి ఇండస్ట్రీగా తయారు చేయడానికి మరి గవర్నమెంట్కి ఎందుకు ఆలోచన చేయట్లేదో మాకు అర్థం కావట్లేదండి. యంత్రాల ఆధునీకరణ, ప్రభుత్వ రంగంలో కొత్త ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయకుండా పంటని ప్రైవేట్ ఫ్యాక్టరీలకు తరలించే ప్రతిపాదనను అటు రైతులు ఇటు కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా పరిస్థితి మారడం లేదని ఆందోళన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో అయినా ఏలూరు ఆయిల్ పామ్ కంపెనీ పునరుత్తేజం పొందుతుందని రైతులు కార్మికులు ఆశిస్తున్నారు.